ఆ వారిలో మీరు చేసినటువంటి సేవలేంటి? అసలు ఆర్మీ వైపు ఎందుకెళ్ళాలనిపించింది మీకు? ఆర్మీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే యాజ్ ఏ ఫుట్బాలర్ నేను చాలా పెద్ద ఫుట్బాలర్ అవుతాను. ఈ మీద చాలా ఇండియాలో పెద్ద టీం అది. దాంట్లో అదే ఒకటి. ఇంకొకటి ఏమంటే నాకు కొంచెం చిన్నప్పటి నుంచి డేర్నెస్ చాలా. ఆర్మీ సోల్జర్గా ఉండాలా, ఫైట్ చేయాలా, ఇటువంటి క్వాలిటీస్ అన్ని ఆర్మీలో ఉంటాయి కాబట్టి ఆర్మీలో జాయిన్ అయ్యాను. సైన్యంలో వెళ్ళిన కొత్తలో ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? సైన్యంలో కొత్త పోయిన తర్వాత చాలా అంటే చాలా టఫ్గా ఉంటాయి. ఎందుకు ఒక ఫ్యామిలీని వదిలేసుకొని మనం ఆర్మీలో పోతే సో సపరేట్గా ఉండవలసింది ఉంటాయి. ఇంకొకటి అక్కడ ఇట్లా అన్నీ ఎట్లా ఉంటుందంటే ఏదో ఎక్కడో వచ్చేసినాం రమ్మయ్యి మా ఫ్యామిలీ వదులుకుని వచ్చినామని అట్లా ఉంటాయి. మీరు ఎంతమంది మీతో? మా ఫ్యామిలీలో యాక్చువల్లీ 5 brothers 2 sisters మేము. మిగతా వాళ్ళు కూడా ఆర్మీలో ఉన్నారా లేకపోతే? ఇంకా ఇద్దరు కూడా ఆర్మీలోనే ఉండేవాళ్ళు కూడా. కుటుంబం మొత్తం దేశానికి సేవలు అందిస్తున్నారు. అవునవును. సో ఆర్మీలో పనిచేసే వాళ్ళ కుటుంబాల ఆవేదన ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? సో ఆర్మీలో ఒకటి ఆవేదన ఏముంటుంది, ఏం పోయిండు, ఎట్లా ఉంటావు, ఎట్లా బతుకుతావో లేదో వాళ్ళకి ఆ ఫీలింగ్లో ఉంటాయి. కానీ ఆర్మీలో మాకు ఏమైనా ఉంటుంటే ఒక ఇది సాక్రిఫైస్, దేశానికి సాక్రిఫైస్ చేయాలని ఒకటి ఉంటాయి. అందుగురించి మా డిఫెన్స్ సోల్జర్స్ ఎన్ని మంది ఉంటారో అన్ని మంది దేశానికి చాలా మంచిది. వాళ్ళతోని డబ్బు దొరుకుతుందా లేదా అని, కానీ వాళ్ళతోని చాలా పెద్ద అసెట్ ఏమంటే కంట్రీ ఒక డిసిప్లిన్డ్ జనరేషన్ ఉంటాయి.